ఇక్కడ మొన్న రేవంత్ రెడ్డి గారు సర్వే చేస్తే అది 46% కుదించబడింది. 5% తగ్గినట్లు ఇక్కడ చూపెట్టాయని చెప్పంటారు. ఇక్కడ వాస్తవంగా ఏది ఇస్తుందో ఆ ప్రపోర్షనేట్ అదే విధంగా కొనసాగాలి. వీళ్ళు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ ఈ బీసీలు కల్పించేటువంటి ఒక సామాజిక ఆర్థిక ప్రోత్సాహం కల్పించాలి. అది విద్యా ఉద్యోగాలలో కానీ ప్రభుత్వ పరంగా ఉపాధి పరంగా కానీ అవన్నీ కల్పించగలిగినప్పుడే ఎవరైనా ముందుకు పోగలుగుతామని చెప్పంటాడు. ఇలా ముద్రా సోదరులతో పాటుగా ఇలా గ్రామాలలో సాధారణలోకి ఎక్కువ వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఆ వ్యవసాయాన్ని ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతుందో గతంలో వీళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉండగా కేసీఆర్ గారు ఏ విధంగానైతే ఇలా రైతు బీమానే కానీ రైతు బంధే కానీ వరి ధాన్యం సేకరణ కేంద్రాలు కళ్ళాలలో ఎక్కడికక్కడ కొనేటట్టు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సేకరణ చేయడం జరిగిందో ఆ విధమైన కార్యక్రమాలన్నీ కొనసాగింపు చేయబడ్డప్పుడే గ్రామాలలో రైతులందరూ సుభిక్షంగా ఉంటారని చెప్పండి. తప్పకుండా ఆ విధమైన కార్యక్రమాలు అమలు చేయాలంటున్నాం. ముఖ్యంగా ఈరోజు పెద్దమ్మ తల్లి ఆశీర్వచనం పొందాలని చెప్పని మేము ఇక్కడికి రావటము, మరి ఆ తల్లి ఆశీర్వచనం పొందేటువంటి అవకాశం మాకు కల్పించినటువంటి లక్ష్మీపల్లి ముద్రా సోదరులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు.